ఫ్రెండ్స్, సాధారణంగా క్రికెట్ మైదానంలో సంజు శాంసన్ అయినా, హెన్రిచ్ క్లజన్ అయినా చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ ఐపీఎల్ 2026లో ఒక 63వ మ్యాచ్ అంటే నిన్న మండే నాడు జరిగిన మ్యాచ్‌లో ఊహించని రీతిలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అసలు ఎలా అంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి వెళ్ళిపోవటము, దాదాపుగా ఒక్కొక్కళ్ళని ముగ్గురు, నలుగురు ఆపడము జరిగింది. చివరకు అసహ్యకరమైన ప్రవర్తన వరకు వెళ్ళింది. ముఖ్యంగా క్లజన్ అయితే చాలా ఘోరమైన తప్పు చేశాడు. అసలు ఏం జరిగింది అంటే చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుంది. 15వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లజన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో క్లెజన్‌ను స్టంపౌట్ చేశాడు. క్లెజన్ కాలు కొంచెం గాల్లోకి ఉండడంతో థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇచ్చాడు. అయితే తాను ఔట్ కాదని క్లెజన్ భావించాడు. ఆ సమయంలో శాంసన్ అలా తన వైపు సీరియస్‌గా చూడడంతో క్లెజన్‌కి ఎందుకో కోపం వచ్చింది. ఇద్దరి మధ్యలో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దాదాపుగా కొన్ని నిమిషాల పాటు ఆట కూడా ఆగిపోయింది. తోటి ఆటగాళ్లు వెనక్కి లాగుతున్నా కూడా క్లెజన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. సంజు శాంసన్ కూడా ఏంటిది ఇలా నా మీద చేస్తున్నావు అంటూ కూడా తను కూడా రివర్స్ అయ్యాడు. అయితే పెవిలియన్ వైపు వెళ్తున్న క్లెజన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజు శాంసన్ వైపు చూస్తూ ఉమ్మి వేశాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. క్లెజన్ లాంటి ప్రొఫెషనల్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నాడు. సంజు శాంసన్ ఏం చేశాడని ఆ రకంగా అలాగ ప్రవర్తించడం క్లెజన్ కరెక్ట్ కాదని, ఇద్దరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయినప్పుడు దాన్ని కొంచెం మైండ్‌లో పట్టుకొని ప్రవర్తించాలి అంటూ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ గొడవ వల్ల గ్రౌండ్‌లో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి బీసీసీఐ ఏదైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఇలా ప్రవర్తించడం అస్సలు కరెక్ట్ కాదు అంటూ అలా చెప్పడం జరిగింది. అయితే సంజు శాంసన్ ఏం చేయకూడని పని ఏం చేయలేదు. తనని ఔట్ మాత్రమే చేశాడు. అది కూడా న్యాయబద్ధంగా. అయితే ఎంపైర్ నిర్ణయం ప్రకారమే తను వ్యవహరించాడే కానీ ఎక్కడా శృతి మించలేదు. ఈ విషయాన్ని గ్రహించక క్లెసెన్స్ చాలా పెద్ద తప్పు చేసినట్టు తెలుస్తోంది.